ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. జలశక్తి మంత్రిని కలిశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జల వివాదాలని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. అమరావతికి ప్రత్యేక గ్రాంట్స్ కావాలి అని. అంతకంటే ముందు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన ఎజెండా ఏంటో తెలియదు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన ఎజెండా ఏంటి అని తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇలా ఢిల్లీలో ఉండంగానే ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు విచారణ చేస్తున్నటువంటి సిట్టు తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు, టీవీ ఛానళ్లకు వరుసపెట్టి లీకులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ లీకులు ఏంటి? మద్యం కేసులలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారేనని. ఇదేమీ వీళ్ళు ఈరోజు చెప్పకర్లే. మద్యం కేసులు మొదలైనప్పుడే అంతిమ లబ్ధిదారు జగనేనని ఏ విధంగా ప్రూవ్ చేయాలనే దాని చుట్టూ విచారణ సాగుతూ వచ్చింది. అందరికీ తెలిసిన ఫ్యాక్టే కదా. ఎవరిని అరెస్ట్ చేసినా వాంగ్మూలాలు వీళ్ళు రాసుకోవడమే కానీ సిట్టు వాళ్ళేం సంతకాలు పెట్టట్లే. ఎవరిని అరెస్ట్ చేసినా కూడా జగన్ పేరు చెప్పాలి, ఈ రిలేటెడ్. చివరికి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిథున్ రెడ్డి ఉన్నారు. మరి ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియట్లేదు. నెక్స్ట్ అని. అండ్ నిన్న మొన్న అరెస్ట్ చేసిన, లాస్ట్ అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మళ్ళీ జగన్కే లింకు పెడుతూ రకరకాల కథనాలు. ఇప్పుడు సిట్టు లీకులు ఇస్తూ ఉంది. తర్వాత లాస్ట్ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని. అయితే ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. సిట్టు అంచనా వేసిందట 90%, దాదాపు 2,800 కోట్లు వీళ్ళ లెక్కలు. అంత డబ్బు జగన్కే చేరిందని సిట్టు అంచనా వేసిందట. విచారణ సంస్థ అంచనా వేయడం ఏంది? నాకు అర్థం కాలే మాస్టారు. విచారణ సంస్థ అంచనా వేయడం ఏంది? ఇన్ని రోజులు విచారణ చేసిన తర్వాత ఆధారాలు చూపెట్టాలి కదా. అదిగో డబ్బు ఇది, ఈ డబ్బు ఇక్కడి నుంచి ఇక్కడికి పోయింది, అదిగో ఈ డబ్బు ఇక్కడ ఉంది, ఈ డబ్బు ఇక్కడ తేలింది, ఈ వివరాలన్నీ చెప్పాలి కదా. అవి వాళ్ళ న్యాయస్థానానికి చెప్పట్లే. ఎక్కడ ఏం తెలియట్లే. విచారణ సంస్థ అంచనా వేసిందట. అంచనా వేయడం ఏందో మనకు అర్థం కావట్లే. అంచనాల మీద విచారణలు చేస్తారా? వీళ్ళ రాజకీయ పార్టీ నడపట్లేదు కదా సిట్టు. అంచనా ఎట్లా వేస్తారు? మరి తెలుగుదేశం పార్టీ పత్రికలు ఎట్లా రాసుకుంటూ వస్తున్నాయో, స్క్రిప్ట్ ఎట్లా రాయాలో తెలియక మనకు అర్థం కాదు, తెలియట్లేదు. కానీ అంచనా వేశారట. సో మరి వైపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. అక్కడేమో మంత్రాంగం నడుస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఏమో సిట్టు ఈ విచారణ అంతిమ లబ్ధిదారు జగనే అని చెప్పి, ఇక తెలుగుదేశం పార్టీ పత్రికలు తెలుసు కదా, జగన్ నెక్స్ట్ అరెస్ట్, అది రకరకాల హెడ్డింగ్లు పెట్టి జగన్కు ఉచ్చు బిగించిన సిట్ అని రకరకాలుగా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి రెండింటికి ఏమైనా కనుక చుక్కలు కలపాల్సి ఉంటుందేమో చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఇక్కడ సిట్టు విచారణ అంటూ అది అంతిమ లబ్ధిదారు జగనే అని వాళ్ళ మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తూ ఉండడం, ఈ రెండు చుక్కల్ని ఏమైనా కలపాల్సి ఉందా? వెరీ వెరీ సూన్ ఆ ప్రశ్నకు సమాధానం దొరకచ్చు. చూద్దాం.